రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం మాదారం విలేజ్ రైతు నాగరాజు గారి వారి పొలం వద్ద ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు మన గ్రోమర్ సెంటర్ రఘునాథపల్లి నుండి మెగా పవర్ అనే ఎరువు తీసుకొచ్చి వాళ్ళ 2 ఎకరాల పొలంలో 2 బస్తాలు వాడడం జరిగింది. ఈరోజు తన అనుభవాలు పంచుకోవడానికి మెగా పవర్ ఎలా పనిచేసిందని ఇతర రైతులకు కూడా తెలియజేయడానికి వారి యొక్క పొలంలో వారి అనుభవాలను మనం తెలుసుకుందాం. నమస్కారం నాగరాజు గారు. నమస్తే సార్. మీరు ఇప్పుడు 2 బస్తాలు మీరు 2 ఎకరాల పొలంలో వేసిండ్రు అన్నారు కదా. అవును. అది మీరు ఏ టైంలో వేసుకున్నారు సార్? మీ పొలంలో దుక్కి దున్నే టైంలో మొదటి దుక్కి దున్నే టైంలో వేసుకున్నారు. ఆఖరి దుమ్ములో వేసుకున్నారు. దీని ఈ పని విధానం ఎలా పనిచేసింది మీకు, అది కొంచెం చెప్పండి మరి రైతులకు. ఇది కొంచెం స్లోగా పనిచేసింది. చౌడు అనేది కొంచెం వరకు అధిగమించింది. చౌడు అనేది బాగా కంట్రోల్లో పెట్టింది. ఇంకా ఇతర ఏమైనా పిలకలు కూడా ఎక్కువ వచ్చాయి? పిలకలు కూడా వచ్చినాయి, మంచిగా వచ్చినాయి దీనికి. సార్, మీరు ఇప్పుడు మీ పొలాన్ని చూసి పక్క రైతులు ఎవరన్నా ఏం వేసినామని అడిగిన మిమ్మల్ని? అడిగారు. వాళ్ళకి ఏం చెప్పిల్లు మీరు? మెగా పవర్ వేసుకుంటే ఆఖరి దుమ్ములో బాగుందని చెప్పిన. ఇప్పుడు ఈ సంవత్సరం గత సంవత్సరం తోటి పోల్చుకుంటే ఏమన్నా దిగుబడి కొంచెం పెరుగుతుందని అనుకుంటున్నారా? వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి దీనికి కొంచెం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం ఆశాజనకంగా అనిపిస్తుంది. మంచిగా దిగుబడి అయితే పెరుగుతుంది అనుకుంటున్నాను. నమస్కారం అండి. నమస్తే.